వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎగ్జామ్స్ ఉంటుంది. సార్ ఒక మాట చెప్పండి, ఇది వరకు చూసుకున్నట్లయితే డాక్టర్స్ అంటే ఒక ప్రొఫెషన్స్, ఒక సర్జన్స్. మరి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే సంస్థ ఎవరు నడిపిస్తుంటారు, అందులో యాజ్ ఎంప్లాయీగా నిర్వహిస్తున్నారు డాక్టర్స్. ఎంత పెద్ద సర్జన్స్ ఉన్నా, ఎంత ప్రొఫెషనల్స్ ఉన్నా వాళ్ళు ఒక ఎంప్లాయీస్గా నిర్వహిస్తున్నారు. ఎందుకని అంటారు? అంటే ఇప్పుడు హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. ఇప్పుడు నర్సింగ్ హోమ్స్ అనేవి ఇప్పుడు మనకు ఇన్సూరెన్స్ టైఅప్స్ నర్సింగ్ హోమ్స్కి ఇవ్వరు. అంటే అట్లీస్ట్ మినిమం ఆర్ ఈవెన్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కానీ ఇంకా మిగతా కూడా మినిమం 50 బెడెడ్ హాస్పిటల్ ఉంటేనే వాళ్ళకి ఆరోగ్యశ్రీ అన్న ఇంకా ప్రధాన మంత్రి స్కీమ్స్ అన్న అవి ఎలిజిబుల్ ఉంటారు. సో 50 బెడెడ్ హాస్పిటల్ ఉండాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండాలో మీరు చూడండి. సో ఇప్పుడు హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇంకా సెకండ్లీ ఇప్పుడు మనము స్టార్టప్స్కి వేరే ఇంజనీరింగ్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ స్టార్టప్స్కి మనము ట్యాక్స్ రిబేటు ఇంకా లోన్ రిబేటు అన్నీ ఇస్తున్నాము. కానీ మెడికల్ ఫీల్డ్లో సమ్హౌ అది సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయినా కానీ ఇట్లాంటి ఫెసిలిటీ లేదు. దేర్ ఇస్ నో ట్యాక్స్ రిబేట్. ప్రతిదీ అన్నీ కమర్షియల్గా ట్రీట్ చేస్తారు. హోటల్స్కి ఎట్లా కమర్షియల్గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో అట్లా వాటర్ అంటే వాటర్ సప్లై, డ్రైనేజ్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, లోన్ కూడా కమర్షియల్ స్లాబ్లో కలెక్ట్ చేస్తారు. ఇది కాకుండా ఫైర్ సేఫ్టీ కావాలా, ఫైర్ సేఫ్టీ కావాలో ఇంకా మనకు ఎఫ్లూయెంట్ కోసము మనకు ఎఫ్లూయెంట్ కూడా మనం వచ్చే హాస్పిటల్ వేస్ట్ ఎఫ్లూయెంట్కి దానికి సపరేట్ మనము టైఅప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాటికి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, ఇంకా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు అందుకొరకే ఇప్పుడు మన కంట్రీలో ఉండే హాస్పిటల్స్ అన్నిటినీ ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ హాస్పిటల్ని టేక్ అవుట్ చేశారు, కేర్ హాస్పిటల్ని టేక్ అవుట్ చేశారు, అట్లా చాలా హాస్పిటల్, అవేర్ హాస్పిటల్ని టేక్ అవుట్ చేశారు. అట్లా చాలా హాస్పిటల్స్ని ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో ఎక్స్పెన్సివ్ అయిపోతున్నందువల్ల